TCS Career Guidance. Friends and parents, Lamrin Tech Skill University, పంజాబ్. సో యూనివర్సిటీ గురించి ఫస్ట్ టైం మనం తెలుగులో చెప్పినప్పుడు చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇలాంటి యూనివర్సిటీస్ ఉంటాయని అడిగారనమాట. అంటే ఇక్కడ మీరు వీళ్ళు ఎలా ఛాలెంజ్ చేశారంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, అంటే మీకు ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఫీజు కట్టండి అని చెప్పేసి. అంటే 50% ఆఫ్ ది ఫీజు ముందు కట్టి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే మిగతా ఫీజు కట్టండి అన్నట్టుగా వీళ్ళు స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసి సో అడ్మిషన్స్ అనేది చేశారు. ఇక్కడ నుంచి స్టూడెంట్ నుంచి మనకి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో స్కిల్స్ పరంగా కావచ్చు, అయితే టెక్నికల్గా అకాడమిక్స్ పరంగా కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి వెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ క్యాంపస్ విజిట్ కూడా నాకు ఉంది. ఎందుకంటే మనం చెప్పిన తర్వాత కొంతమంది స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటాను. రీసెంట్గా మనం యూపీ వెళ్ళొచ్చాను, ఢిల్లీ వెళ్ళొచ్చాను. ఈ యొక్క చండీగఢ్లో దగ్గరలో ఉన్నటువంటి ఈ కాలేజీకి కూడా వెళ్ళాల్సినటువంటి ఉన్నది. సో చూస్తాను, అక్కడ వెళ్ళి మాట్లాడతాను. సో అయితే మనకి అయితే ఈ ల్యామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ ప్రొసీజర్ మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలకి స్టూడెంట్స్ అందరికి కూడా అమృత కెరీర్ గైడెన్స్ నుంచి ఇస్తూ ఉన్నారు. కాబట్టి అమృత గైడెన్స్ ఎవరైతే ఉన్నారో CEO గారు ఏలూరు శ్రీనివాసరావు గారిని పిలిపించి మరిన్ని వివరాలు అనమాట. ఎందుకంటే ఇయర్ కూడా చాలా IITస్తో కావచ్చు, రన్నిటితో MOUs ఇవన్నీ ఈ ల్యామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టుకుంది. ప్రీవియస్గా కూడా అమృత కెరీర్ గైడెన్స్ నుంచి మనం GLI యూనివర్సిటీ గురించి చెప్పాము. సో అక్కడ కూడా ఆ GLI యూనివర్సిటీ కూడా IITస్లో చదవచ్చు అనమాట. 6 months అనమాట. మీరు అలాంటి కాన్సెప్ట్ని వీరు కూడా ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి మరిన్ని వివరాలు ఈ యూనివర్సిటీ గురించి మీకు ముందుంచడానికి నేను మన స్టూడియోకి శ్రీనివాసరావు గారు ఇన్వైట్ చేస్తాను. శ్రీనివాసరావు గారు, సో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ డాక్టర్ TCS కెరీర్ గైడెన్స్. సార్, మీరు ఫస్ట్ టైం నాకు ఈ యూనివర్సిటీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీ గురించి చెప్పడం జరిగింది. చాలామంది చదువుతున్నారు. మీరు ఫస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి మీరు అక్కడ వెళ్ళొచ్చారని చెప్పి కూడా తెలిసింది నాకు. కాబట్టి అసలు ఈ యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎందుకు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటున్నారు, ఇక్కడ అందిస్తున్న బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కూడా ఇండస్ట్రీ టైఅప్ అంటున్నారు. కాబట్టి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ అనమాట. నాకు కూడా తెలిసింది ఏంటంటే శ్రీనివాసరావు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్కి మాత్రం ఒక విధంగా మంచి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేస్తారు. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే విధంగా చూస్తారు అనమాట. సో అంటే కన్సల్టెన్సీస్ కానీ గైడెన్స్లు కానీ కొన్ని ఏంటంటే సో ఏది పడితే ఆ కాదు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీరు అట్లా కాదనమాట శ్రీనివాసరావు గారు. సో ఎందుకంటే నాకు వారితో మాట్లాడిన తర్వాత తెలిసింది కొన్ని యూనివర్సిటీస్ చూసినవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు మంచి అకాడమిక్స్ అందిస్తుంది. కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి సార్ నాకు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మాది అమృత కెరీర్ గైడెన్స్ అనేది ఏంటంటే అండి, ప్రెసెంట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని జాబ్ ఓరియంటెడ్గా జాబ్ రెడీ స్కిల్స్తో ఏ యూనివర్సిటీస్ అయితే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే ఫీ స్ట్రక్చర్లో ఉన్నాయో వాటిని మనము ఎంబోయ్ చేసుకొని చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మనం 2023 నుంచి కూడాను మనము ల్యామ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. బట్ వాళ్ళు 2024లో మాత్రమే మనకు అప్రూవల్ ఇచ్చారు. 2024 and 25లో మన దగ్గర నుంచి ఆల్రెడీ 200 మెంబర్స్ జాయిన్ అయ్యారండి, క్యాంపస్లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే సార్, ఇండియాలో ఏ యూనివర్సిటీ ఇవ్వండి ఈ యూనివర్సిటీ ఇస్తుంది. ప్లస్ మన దగ్గర నుంచి కొత్త యూనివర్సిటీ ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు, NAC అక్రిడియేషన్ లేదు, UGC రికగ్నిషన్ మాత్రమే ఉంది. అయినా 200 మంది స్టూడెంట్స్ వెళ్ళారు అంటే అంతమంది పేరెంట్స్ నమ్మి వెళ్ళింది ఏమిటి అంటే సార్, మన దగ్గర ఎక్కడా లేని కాన్సెప్ట్ ఇండియాలో నాకు తెలిసి ఏ యూనివర్సిటీలో కూడా లేదండి. ఏదో 1-2 ఉన్న వాళ్ళు దాన్ని చేయట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా స్టూడెంట్ అనే 4 years బీటెక్ కోర్సులో ఫైనల్ ఇయర్ మొత్తం ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. బీటెక్ లో వాళ్ళు ఏ కోర్స్ అన్నా తీసుకొనివ్వండి, అది ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎనీ కోర్స్, ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ఆన్ జాబ్ ట్రైనింగ్ చేయాలి. ఈ 3 years లోనే కోర్స్ కంప్లీట్ చేస్తారు. మన దగ్గర లాగా హాలిడేస్ ఉండవు. కొత్త యూనివర్సిటీ సార్, అకాడమిక్ పరంగా అంత తక్కువ ఫీ స్ట్రక్చర్లో ఒక బెంచ్ మార్క్ అండి. సో కొత్త యూనివర్సిటీ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ చదువుకోవాలి, మంచి ప్లేస్మెంట్ రావాలి, ఇవ్వాలన్న సిచ్యువేషన్లో ఆ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఇన్ కేస్ ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనకి ఫ్యాకల్టీ లేదనుకుందాం సార్, యూట్యూబ్లో వచ్చే క్లాసెస్ ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు లేరు, జాబ్ రెడీ స్కిల్స్ నేర్పించేవాళ్ళు లేరు. మెయిన్ ఈ యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే 12 months మ్యాండేటరీ అనమాట. అకాడమిక్ షెడ్యూల్లోనే మ్యాండేటరీ ఫైనల్ ఇయర్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అది స్టార్టప్ ఇంకోట అనేది సెకండరీ. నెక్స్ట్ సార్, ఇండియాలోనే ఫస్ట్ ఇండస్ట్రీ ఇంక్యుబేటెడ్ యూనివర్సిటీ.
అంటే ఇండస్ట్రీ ఇంక్యుబేటెడ్ యూనివర్సిటీ అంటే ఏంటంటే ఏ కోర్స్ అయినా సరే ఏదో ఒక టాప్ ఎంఎన్సీతో కొలాబరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు బీటెక్ సిఎస్సి తీసుకుందాం అనుకోండి సార్, ఏఎంఎల్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఉన్నాయి. ఇవి మనకి IBM తో కొలాబరేట్ అయ్యింది. అలాగే అదర్ కోర్సెస్ ఉన్నాయి, ఇది మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇవన్నీ కూడాను L&T ఎడ్యుటెక్ తో ఉంది. ఏంటి అంటే వీళ్ళకి కావాల్సిన కరిక్యులం ప్రిపరేషన్ లో ఎవరైతే దానికి రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, L&T ఎడ్యుటెక్ కానివ్వండి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏది కరిక్యులం ప్రిపరేషన్ లో. అలాగే ఈ యూనివర్సిటీలో ఏంటి అంటే 4 years కరిక్యులం ప్రిపరేషన్ ఉండదు సార్. ఏ సెమిస్టర్ ఆ సెమిస్టర్. జనరల్ గా మనం వేరే యూనివర్సిటీస్కి వెళ్తే ఏంటంటే మా 4 years కరిక్యులం ఇది అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి ఇస్తారు. బట్ ఇక్కడ ఉండదు సార్. ఏ సెమిస్టర్ ఆ సెమిస్టర్ కరిక్యులమే ఉంటుంది. అది కూడా టోటల్లీ ఇండస్ట్రీ రిలేటెడ్ గా, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది. అలాగని ఇక్కడ IBM తో కొలాబరేట్ అయ్యింది కదా, ప్లేస్మెంట్స్ IBM వాళ్ళు తీసుకుంటారంటే అలాంటిది ఏమీ లేదండి. ఓన్లీ కరిక్యులం ప్రిపరేషన్. నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు న్యూ ఏజ్ యూనివర్సిటీస్ లో జరుగుతుందో దాని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు న్యూ ఏజ్ యూనివర్సిటీస్ లో కూడా కమర్షియలైజేషన్ అయిపోయి 10,000 మందిని 15,000 మందిని తీసుకుంటున్నారు మన స్టేట్స్ లో. నిజంగా అన్ని వేల మందికి స్కిల్ ప్రోగ్రామ్స్ చేయించటం అనేది పాసిబుల్. మీతో ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను సార్, మనం చేసే యూనివర్సిటీస్ అన్ని స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్, లిమిటెడ్ ఇంటేక్. ఇందులో కూడా ఓన్లీ మీకు AML 120 సీట్స్ సార్, జనరల్ CSC 240, ఆల్ అదర్ కోర్సెస్ 60 ఓవరాల్ గా 420 ఇంటేక్ అంతే సార్. ఏంటి అంటే సార్, ఈ 420 ఇంటేక్ కే మనం ప్లేస్మెంట్స్ ఇప్పించాలి, ఫైనల్ ఇయర్ మొత్తం ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పించాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది అంటే ఒక ఘోరమైన బిజినెస్. ఏదైనా ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే ఎమ్మటే దాన్ని లైక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసి పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, 23-24 లక్షల రూపాయలు ఛార్జ్ చేసి దగ్గర 14-15 వేల మంది స్టూడెంట్స్ ని తీసుకున్నారు. నిజంగా అంతమందికి స్కిల్ ప్రోగ్రామ్స్ ఇప్పించే కెపాసిటీ ఆ న్యూ ఏజ్ వాటికి ఉందా అంటే డౌటే సార్. మనం ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, ఉన్న పరిస్థితి. ఇంత యూనివర్సిటీ సెటప్ ఉండి వీళ్ళే 420 ఇంటేక్ తీసుకుంటున్నారు. ఏమీ లేకుండా ఒక ఇన్స్టిట్యూట్స్ పెట్టేసుకొని వాళ్ళు వేల మందిని తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకొకటి ఇబ్బంది ఏమవుతుందంటే సార్, నేను ఈ 4-5 years లో బాగా అబ్జర్వ్ చేసింది, పేరెంట్స్ కూడా ఇంటర్ వరకు మన దగ్గర ఏంటంటే కార్పొరేట్ సార్, ఒక LKGలో వేసామంటే ఇంటర్ వరకు అదే కాలేజీ కంటిన్యూ అవుతుంది. బట్ బీటెక్ అలా కాదు. బీటెక్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ 4 years అనేది వాళ్ళ కెరియర్ ని టర్న్ చేసేది. ఇక్కడ పేరెంట్స్ అనేది టైం స్పెండ్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఏ అనాలిసిస్ లేదు. ఎవరైతే బడ్జెట్ గట్టిగా ఉండి యూట్యూబ్స్ లో, ఫేస్బుక్స్ లో కంటిన్యూషన్ యాడ్స్ రన్ అవుతున్నాయో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అంతేగాని అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, అక్కడికి వెళ్తే ఎంతమంది అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, ఇన్ని వేల మందికి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతారా అనేది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఏంటంటే సార్, వాళ్ళ దగ్గర ఉన్న స్టాండర్డ్స్ చూపించడానికి పనికొస్తుందేమో తప్ప ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అనేది మేజర్ అండి. అది ఇంపార్టెంట్. ఇక్కడ కొత్త యూనివర్సిటీ అయినా వీళ్ళు మనకి ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి అంటే 8 CGPA మెయింటైన్ చేయగలిగితే మినిమం ఇప్పుడు IBM కోర్సెస్ ఉన్నాయనుకోండి, మినిమం 5 lakhs అష్యూరెన్స్ ఉంటుంది. 5 lakhs అబోవ్ అంటారా, అది మనం చెప్పలేం. అప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు, సిచ్యువేషన్ జాబ్ మార్కెట్ ని బట్టి ఉంటుంది, వచ్చిన కంపెనీస్ ని బట్టి ఉంటుంది, ప్లస్ కొత్త యూనివర్సిటీ. ఆ మినిమం 5 lakhs అయినా అంటారు. అసలు ఆ 5 lakhs వచ్చే పరిస్థితి వాళ్ళు ఉందా? మనం టాప్ యూనివర్సిటీస్ తీసుకోండి. ఈ టాప్ యూనివర్సిటీస్ లో కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉంది అంటే ఏ ఒక యూనివర్సిటీలో తీసుకున్న 3,000 నుంచి 4,000 మంది ఇంటేక్ ఉంటుంది సార్. ఇక్కడ ఇంటేక్ టోటల్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంటేక్ మొత్తమే 420, ఇంక్లూడింగ్ అన్ని కలిపి 4 branches తో కలిపి. సో దానివల్ల ఏమవుతుందంటే లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది సార్. మన పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం కొంచెం ఫేస్ చేసే ప్రాబ్లం ఏమవుతుందంటే పేరెంట్స్ తోటి కమ్యూనికేషన్. అంటే పేరెంట్స్ హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇబ్బంది లేదు, రాని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ స్టూడెంట్ కెరియర్ పరంగా, జాబ్ పరంగా చూస్తే సార్ బిలో ఇంక్లూడింగ్ అంటే నేను స్కాలర్షిప్ సిస్టమ్ కూడా ఉంది సార్, అది తీసేయట్లేదు. ఓవరాల్ గా ఫీజు క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే మీకు 6 నుంచి 9 lakhs మధ్య టోటల్ 4 years కంప్లీట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇంత తక్కువలో ఇంత పర్టికులర్ గా ఎక్కడ లేదు సార్. అదే మీకు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మన పిల్లలు వెళ్ళేది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ తీసుకునే అడ్మిషన్స్ AML అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ IBM తీసుకుంటారు. ఇక్కడ 18 months ఉంటుంది సార్. ఏది ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ అనేది అన్ని అదర్ కోర్సెస్ కి ఫైనల్ ఇయర్ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు 6th semester లో కూడా ప్రాజెక్ట్ వర్క్ మీదే ఉండాలి. అంటే 2.5 years లోనే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 3rd year 2nd semester ఏదైతే 6th semester ఉందో ఆ 6 months కూడాను క్యాంపస్ లో నుంచే లైవ్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయాలి. ఫైనల్ ఇయర్ 7th and 8th semesters వచ్చేసి 100% ఆన్ జాబ్ ట్రైనింగ్ సార్. ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళి, అది స్టార్ట్అప్ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, అక్కడికి వెళ్ళి ప్లేస్మెంట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే జనరల్ గా కొన్ని లక్షల మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ చేసి బయటకు వస్తారు సార్. దే ఆర్ ఆల్ ఫ్రెషర్స్.
బట్ ఇక్కడ వీళ్ళేంటి 4 years కోర్స్తో పాటు 1 year జాబ్ ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకు అంటే టాప్ కంపెనీస్ మీరు తీసుకున్నారనుకోండి సార్, చాలా కంపెనీలు MNCs 7,000 నుంచి 10,000 మందిని బెంచ్ మీద ఉంచుతారు సార్. అంటే వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ ఇవ్వరు, రిక్రూట్ చేసి ఉంచుతారు. దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళ మీద మినిమం 5 lakhs ఖర్చు పెడుతున్నారు, అది కొన్ని 100 కోట్లకు వెళ్తుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ 6 months ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు, 1 year ఆన్ జాబ్ ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మేబీ 1 or 2 months లోనే వీళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళగలుగుతారు. అది ఇక్కడికి వచ్చే రిక్రూటర్స్కి ప్లస్ పాయింట్ అవుతుంది. లొకేషన్ ఎట్లా సార్ మనం వెళ్ళాలంటే? ఈ లొకేషన్ వచ్చేసి చండీగఢ్ నుంచి 40 kilometers ఉంటుంది సార్. రూప్ నగర్ అంటారు. ఇప్పుడు IIT రోపర్ ఉంది కదా సార్, అదే దానికి నియర్ బై లోనే మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు మన ఢిల్లీ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి సార్. మన హైదరాబాద్ నుంచి ఇటు కానీ చండీగఢ్ ఫ్లైట్స్ ఉంటాయి, అటు నుంచి వెళ్ళొచ్చు. లేదా ఢిల్లీ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సార్, ముఖ్యమైన విషయం, మన పిల్లలు ఇబ్బంది పడేది, పాజిటివ్స్ ఓకే, నెగిటివ్స్కి వచ్చేసరికి ఇబ్బంది పడేది ఎక్కడ అంటే ఫుడ్. మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మీ ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ ఉండదండి. ఇక్కడ కూడా సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుంది, బట్ కొంత మీరు ఫుడ్కి అయితే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అండి, హాలిడేస్ ఉండవు సార్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సెమిస్టర్ అయిపోయిందంటే మినిమం 45 days అట్లా హాలిడేస్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ దీపావళికి, హోలీకి, సమ్మర్ ఈ 3 హాలిడేసే ఉంటాయి. దీపావళికి కూడా ఓన్లీ 12 days ఉంటుంది. హోలీకి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఇచ్చాం సార్. ఇయర్ హోలీకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 5 days ఉంటాయి. మన పిల్లలకి హాలిడేస్ ఉండవు. వాళ్ళు ఏదైనా పేరెంట్స్ పర్మిషన్ తోటి లోకల్ అవుటింగ్ వెళ్తే వెళ్ళొచ్చు, 5 days ప్రోగ్రామ్ తప్ప వితౌట్ పేరెంట్ పర్మిషన్ అవుటింగ్ ఉండదు. ఎందుకంటే ఈ 12 days 15 days ఇవ్వటం వల్ల మన పిల్లలకి బాగా జర్నీ టైంకి సెట్ అవ్వట్లేదు సార్. అందుకని హోలీకి తీసేసి సమ్మర్లోనే ఒక 1 month సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. సో అప్పుడు ఇబ్బంది ఉండదు మనకి. అది ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. నేను మొన్న డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ మనకి టైఅప్స్ MOUs కొన్ని అవుతున్నాయి IITs తోని అని అంటున్నారు. వాటి గురించి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఇయర్ కొన్ని కొత్త కోర్సెస్ లాంచ్ అవుతున్నాయి సార్. ఒకటి బైట్ ఎక్సెల్ అని మైక్రోసాఫ్ట్ KPMG తోటి MOU అయిపోయింది. దాని కింద ఏజెంటిక్ AI కోర్స్ లాంచ్ అవుతుంది. తర్వాత IIT మండి, IIT రోపర్, IIT ఢిల్లీతో MOUs అయ్యాయి. వాళ్ళతో ఏంటంటే మన సర్టిఫికేషన్ కోర్సెస్ లాంచ్ అవుతున్నాయి ఇయర్. స్టూడెంట్స్ అక్కడ చదువుకోవచ్చా లేకపోతే ఎట్లా? ఇది ఇంకా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి సార్. యాక్చువల్గా ఏంటంటే ప్రెసెంట్ అయితే ఒక 2 weeks ఉంది. ఇప్పుడు IIT మండికి 2 weeks ఇచ్చారు. దాన్ని ఒక 1 month కి మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అది అప్డేట్ అవ్వలేదు. ప్రెసెంట్ అయితే ఏంటంటే ఒక 2 weeks మాత్రం IIT మండికి వెళ్తారు. అక్కడ ఉండి అక్కడే మొత్తం అసలు అంటే IITలో ఎలా ఉంటుంది ఏంటి ఆ వేరియేషన్ తెలియటం కోసమని అదొకటి ఇయర్ స్టార్ట్ చేశారు సార్. స్టూడెంట్స్, ఇది లామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ. సో పంజాబ్ IIT రోపార్ అంటాం కదా, ఆ రోపార్ ప్రాంతంలోనే ఉంది. ఎవరైతే కొంత స్కిల్ బేస్డ్ బీటెక్ మనం చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సూటబుల్ అయ్యేటువంటి యూనివర్సిటీ అనమాట. సో అంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతారు అనుకోలేదు, ఎందుకంటే ఈ రోజున స్కిల్స్కే చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. 1 year వచ్చేసి మీరు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది సార్ చెప్పినట్టుగా నాకు తెలిసి కూడా ఎక్కడా లేదు. 6 months 2 months ఉంటుంది తప్ప 1 year ఆన్ జాబ్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఇస్తామని చెప్తూ కూడా సో ఈ యూనివర్సిటీ వారు చెప్పారు. కాబట్టి మరిన్ని వివరాల కోసము అమృత కెరీర్ గైడెన్స్ సార్ని కూడా మీరు కాంటాక్ట్ కండి. కాలేజ్ వాళ్ళు కూడా మనం అడిగినప్పుడు సార్ పేరే ఇచ్చారు, సౌత్ ఇండియాలో సారే చూస్తున్నారని చెప్పేసి. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎందుకంటే సార్ చాలా ఓపెన్గా చెప్తారు అనమాట, దాపుడు అంటూ ఏముండదు. సో అన్ని వివరాలు చెప్పేశారు మీకు ఇక్కడ ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి, ఇంక్లూడింగ్ ఫుడ్తో సహా కూడా మీకు చెప్పారు. కాబట్టి మీకేమన్నా ఇక్కడ ఏదైతే ఉందో ప్లేస్మెంట్ వస్తేనే ఫీజు కట్టినామని చెప్పాం, కానీ చాలామంది పిల్లలు స్టూడెంట్స్ దానికి కాకుండా ఏదైతే IBMతో కొలాబరేషన్ ఉన్నాయో, అటువంటి కరికులం డిజైన్ చేసినటువంటి ఉన్నాయో అటువంటి బీటెక్ కోర్సెస్ చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు. సో ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ కానీ నాకు కూడా యూనివర్సిటీకి అదే మనకు వర్క్ ఉంది ఢిల్లీలో, అటు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మాట్లాడి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. సో ఇది లామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ గురించి వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి నేను చేయటం కాకుండా ఆ యూనివర్సిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని పిలిపించి చేపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన స్టూడియోకి పిలిపించి మీకు వివరాలు ఇచ్చాను. మరిన్ని వివరాలు సార్ని అడిగి మీరు ఇంకా ఫోన్లో కనుక్కోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Thank you, sir. Thank you very much, sir.